దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి మన జీవితంలో శ్రమలు వస్తే దేవుణ్ణి విడిచిపెట్టాలా లేదా అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా కష్టాలు అనేవి సర్వసాధారణం. ప్రతి మనిషి కూడా తన జీవిత ప్రయాణంలో ఎన్నో సందర్భాల్లో శ్రమలు, అలాగే కష్టాలు, బాధలు, ఇబ్బందులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని తన జీవితంలో ముందుకు కొనసాగడం అనేది సహజం. మానవుడు అని కాదు కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి ప్రాణి కూడా తన జీవిత కాలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు నిత్యము కూడా ఆ ప్రాణులు ఆరోగ్యం విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, తమ జాతి ముందుకు కొనసాగే విషయంలో కానీ లోకంలో ఉన్నటువంటి జీవులు కూడా కష్టాలు అనేవి పడుతూ ఉంటాయి. కానీ మానవుడి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మానవుడికి ఎదురైనటువంటి ప్రతి కష్టంలో నుండి కానీ, ప్రతి శ్రమలో నుండి కానీ వాటి నుండి బయటపడడానికి దేవుడు మానవుడికి జ్ఞానం అనేది ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని బట్టి మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది దొరుకుతూ ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి కానీ, శ్రమలను బట్టి కానీ దేవుణ్ణి విడిచిపెట్టేసే బిడలుగా మనం ఉంటూ ఉంటాం. అంటే కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవునితో విశ్వాసాన్ని మనం పోగొట్టుకోవడం, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని వారి యొక్క హృదయంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగి దేవుని యొక్క విశ్వాసములో నుండి దూరంగా వెళ్ళిపోవడం అనేది మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు శ్రమల గురించి కానీ, సమస్యల గురించి కానీ, కష్టాల గురించి కానీ, ఆ శ్రమల్లో పడిపోయినటువంటి వ్యక్తుల గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా అనేక రకాలైనటువంటి శ్రమలను, అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు సమస్తాన్ని కూడా ఆయన అనుభవించున్నారు. ఈ లోకంలో ఏ మానవుడు కూడా అటువంటి కష్టాలు అనేవి ఎదుర్కొనలేదు. తన శరీరాన్ని నలుగుగొట్టుకుని ఉన్నాడు ఆయన. అనేక రకాలైనటువంటి మాటలు ఆయన భరించాడు. ముళ్ళ కిరీటం పెట్టుకొని కొరడాలతో ఆ కొరడ దెబ్బలను ఆయన తిని ఉన్నాడు. సిలువను ఎత్తుకొని ఆ గోల్కొంత కోటకి వైపు, ఆ కపాలం అనే స్థలం వైపు ఆయన సిలువను మోయడం, శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయినప్పటికీ కూడా తన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడి మీద విశ్వాసాన్ని ఎన్నటికీ కూడా ఆయన కోల్పోలేదు. కాబట్టి ఈరోజు శ్రమల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే కీర్తనకారుడు 34వ సంకీర్తన 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అంటే నీతిగా బ్రతికితే కష్టాలు వస్తాయా అంటే వస్తాయి. కానీ ఆ కష్టాలలో గుండా ఆ మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కలిగినటువంటి ప్రతి శ్రమ నుండి కూడా విడిపిస్తాడు. ప్రతి ఇబ్బందిని కూడా దూరపరుస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, సమస్తాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క నీతిమంతుడి విషయంలో దేవుడు తిరిగి తన కుటుంబానికి సంతోషాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 46వ సంకీర్తన 1వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ, దేవుడు మనకు ఆశ్రయమునై దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడడం కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల మీద ఆధారపడడం కాదు కానీ, దేవుడు ఖచ్చితంగా ఆయన మీద మనం ఆధారపడినట్లయితే
ఖచ్చితంగా మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా, ప్రతి కష్టం నుండి కూడా, శ్రమ నుండి కూడా ఆయన విడిపిస్తాడు అనే ఒక నమ్మిక ప్రతి క్రైస్తవుడికి కూడా మరి ఉండడం అనేది అవసరం. అందుకే మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ మరి శ్రమలను గురించి ఆయన చెప్తూ మరి లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనే చెప్పేశాడు. ఈ లోకంలో మరి శ్రమలు లేకోకుండా ఏ మానవుడైనా ఉన్నాడంటే అది జరగని పని. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక శ్రమ ఉంటుంది, ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక బాధ అనేది ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా ఉండడం అనేది సహజం. అందుకే ఆయన మాట్లాడుతూ లోకములో మీకు శ్రమ కలుగునను, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానను. అంటే మీకు శ్రమ వస్తుంది, భయపడకండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను, లోకములో ఉన్నటువంటి శ్రమను జయించాను, కష్టాన్ని జయించాను, పాపాన్ని జయించాను, ప్రతి విధమైనటువంటి ఆశలను నేను జయించి ఉన్నాను కనుక మీరు నా బిడ్డలుగా ఉండి ఉన్నారు కనుక మీరును కూడా లోకములో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమని, ప్రతి వేదన సమస్తాన్ని కూడా మీరు జయించాలి అని ఒక భరోసా అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకి ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక భక్తుడి యొక్క జీవితాన్ని గనక మనం చూసినట్లయితే, మరి యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మరి యోబు కూడా నీతిమంతుడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. మరి ఎంతో సంపద కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే అపవాది దేవుని దగ్గరికి వెళ్ళడం, మరి యోబు విషయంలో మరి నువ్వు కంచి వేశావు, అందుకే యోబుకి సమస్తాన్ని కూడా నువ్వు ఇచ్చావు, సమస్త సంతోషాన్ని, ఆస్తిని, ఐశ్వర్యము సమస్తాన్ని కూడా నువ్వు ఇచ్చి ఉన్నావు కనుకనే దేవుణ్ణి మరి యోబు ఆరాధిస్తున్నాడు అనే మాటలు ఎప్పుడైతే సాతాను చెప్పి ఉన్నాడో, మరి దేవుడు అంటున్నాడు తన ప్రాణాన్ని నువ్వు ముట్టకు, మరి నువ్వు ఏం చేసుకుంటావో యోబు విషయంలో సమస్తాన్ని కూడా నువ్వు చెయ్యి, కానీ నా బిడ్డ అయినటువంటి యోబు మాత్రం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే నా నుండి యోబు తొలగిపోడు, నా మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు అని ఎంతో నమ్మకముతోటి దేవుడు మరి సాతానుతోటి అక్కడ మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈ యోబు గ్రంథము 1వ అధ్యాయం 13 నుండి 22 వచనాలు గనక మనం చూసినట్లయితే, మరి యోబు యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. ఎంతో సంతోషంగా బ్రతికినటువంటి యోబు, మరి ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతికినటువంటి యోబు మరి ఒక్కసారిగా తన జీవితం అంతా కూడా మారిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకే 13వ వచనంలో మరి ఒకానొక దినాన యోబు మరి కుమారులు, కుమార్తెలు తమ అన్నయంట భోజనము చేస్తూ ఉన్నారు. అంటే యోబుకి అన్నదమ్ములు ఉన్నారా లేదా అనే ప్రశ్న కనుక మనకి వచ్చినట్లయితే, ఇదే యోబు గ్రంథము 42వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే 11వ వచనంలో అక్కడ యోబు యొక్క అన్నదమ్ముల గురించి, అక్క చెల్లెల గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని. అంటే ఈ 42:11 వచనం ప్రకారము మరి యోబుకి అన్నలున్నారు, అలాగే అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనే మరి విషయం మనకి అర్థమవుతుంది. మరి కాబట్టి ఈ యొక్క యోబు యొక్క అన్నయంట భోజనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. ద్రాక్షరసము, పానము మరి చేయొచ్చు. మొత్తం యోబు యొక్క బిడ్డలు మరి వారందరూ కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఈరోజు మరి సంతోషము పరిపూర్ణంగా మరి శాశ్వత కాలము మన జీవితంలో ఉండదు. అలాగని కష్టాలు, బాధలు, శ్రమలు కూడా మరి జీవిత కాలము కూడా ఏ మనిషికి కూడా మరి ఉండవు. అలాగే మరి కష్టాలు లేవు అన్నంత మాత్రాన మనిషి జీవితంలో ఇంకెన్నటికీ కష్టాలు రావు అనడానికి కూడా లేదు. మరి అనుకోని విధంగా అకస్మాత్తుగా
మరి అప్పటి వరకు సంతోషంగా ఉన్నటువంటి జీవితంలో ఒక్కసారిగా తన జీవితం మొత్తం కూడా మారిపోయినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఎప్పుడైతే వారందరూ కూడా విందులో పాలు పంచుకుంటున్నారో మరి ఒక దూత, మరి ఒక వ్యక్తి అతనికి యొద్దకు వచ్చి, మరి దూత అనగా మరి ఇక్కడ దేవదూత అని మనం అర్థం చేసుకోకూడదు. దూత అంటే మరి ఒక వార్తని తెలియపరిచే వ్యక్తిని కూడా మరి దూత అని సంబోధించడం అనేది మనకి కనబడుతూ ఉంది. మరి ఒక పర్సన్ వచ్చి ఏమంటున్నాడు, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. అంటే తనకున్నటువంటి పాడి మీద, పశువుల మీద మరి మొట్టమొదటిగా సాతాను తనకి కలిగినటువంటి ఆస్తి అయినటువంటి పాడి పంటల మీద మరి కొట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్క దినమునే షెబాయీయులు అనగా యోబు కాలంలో ఉన్నటువంటి ఒక జాతి, ఒక వర్గం కింద మనకి కనపడుతుంది. ఈ షెబాయీయులు మరి ఎద్దులు, గాడిదలు మరి వీటన్నిటిని కూడా ఖడ్గముతో మరి పట్టుకుని పోయారు. ఖడ్గముతో పనివారిని అందరినీ కూడా చంపేశారు. మొత్తం గాడిదలను పట్టుకెళ్ళిపోయారు, ఎద్దులను పట్టుకెళ్ళిపోయారు. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ పనివారిని అందరినీ కూడా ఏం చేశారు, ఖడ్గంతో వారిని చంపివేయడం అనేది మనకి కనబడుతుంది. అందుకే అక్కడ మాట్లాడుతూ, జరిగినది మీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అంటే మొట్టమొదటిగా తన యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితి మీద మరి సాతానుడు కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ గాడిదలు పట్టుకుని వెళ్ళిపోయారు, ఎద్దులను పట్టుకుని వెళ్ళిపోయారు. అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి పని వారందరినీ కూడా పట్టుకుని మరి చంపేసినట్లుగా మనకి కనపడుతుంది. మరి ఈరోజు యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే శ్రమలు అనేవి మరి 1 సంవత్సరానికి ఒకటి, మరి 2 సంవత్సరాల తర్వాత ఇంకో కష్టం, ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మరొక కష్టం, శ్రమ వచ్చినట్లుగా మనకి కనపడదు. శ్రమ వెంబడి శ్రమ. ఒక శ్రమ నుంచి మరి యోబు కోలుకోకముందే మరొక శ్రమ అనేది, మరొక కష్టం అనేది యోబు జీవితంలో వచ్చినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అందుకే మరి ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడు, అతడు ఇంకా మాటలాడుచుండగా, అంటే తను చెప్పాల్సినటువంటి మాటలు ఇంకా పూర్తి కాలేదు. అయ్యా ఇలాగా గాడిదలను పట్టుకెళ్ళిపోయారు, ఇలాగా ఎద్దులను పట్టుకుని వెళ్ళిపోయారు, మన పనివారిని అందరినీ కూడా చంపేశారు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను అని ఆ భయంకరమైనటువంటి వార్త ఆ దూత మనుష్యుడు తెలియపరుస్తుండగానే మరొక సమస్య అనేది యోబు జీవితంలో ఎదురైనట్లుగా మనకి కనబడుతుంది. మరొక వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. ఏమైపోయింది? ఇది రెండో శ్రమ. గొర్రెలను ఇంకా ఏమని చెప్తున్నాడు, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని మరి రగులబెట్టి కాల్చివేశాను. అక్కడ గొర్రెల మందలో ఉన్నటువంటి ప్రతి గొర్రెని కూడా దహించి వేసినట్లుగా మనకి కనపడుతుంది. అలాగే ఆ గొర్రెలను మేపుతున్నటువంటి కాపర్లు కూడా నశించిపోయారు అనే వార్తని అక్కడ ఒక వ్యక్తి మరి చెబుతున్నట్లుగా మనకి కనపడుతుంది. మరి ఇది రెండవ శ్రమ. ఈ రెండవ శ్రమ అవ్వక ముందే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చేసాడు. ఇవన్నీ కూడా మంచి విషయాలు అయితే కాదు. మరి మంచి విషయాలు మరి ఒకదాని వెంబడి మరొకటి తెలియపరిస్తే హృదయానికి ఆనందం, సంతోషం కలుగుతుంది. కానీ ఇలాంటి మరి తట్టుకోలేనటువంటి వార్తలు చిన్న చిన్న విషయాలు కాదు, భయంకరమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. అలాగే మరి అనేక మంది పనివారు కూడా చనిపోవడం, ప్రాణ నష్టం కూడా మరి కలిగినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. ఇంతలో మాట్లాడుతుండగానే మరొకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఇది 3వ సారి మరి సాతానుడు యోబు మీద అటాక్ చేయడం అనేది మనకి కనబడుతుంది. మరి కల్దీయులు నాడు అబ్రహాము నివసించినటువంటి ప్రాంతం, మరి మెసొపొతేమియా ప్రాంతస్తులుగా ఈ కల్దీయులు కనపడుచు ఉన్నారు. ఈ కల్దీయులు మరి 3 గుంపులుగా వచ్చి ఏం చేశారు, మరి ఒంటెల్ని మొత్తం అన్నిటిని కూడా పట్టుకెళ్ళిపోయారు. అలాగే ఆ ఒంటెళ్ళు కాపలా కాస్తున్నటువంటి అక్కడ పనివారినందరినీ కూడా మరి చంపేశారు అనే మాటల్ని యోబు యొక్క మరి పనివారుగా ఉన్నటువంటి ఆ ఒకడు వచ్చి
యోబుకి తెలియపరిచినట్లుగా మనకి కనపడుతున్నది. అందుకే అంటున్నాడు, నీకు దానిని తెలియచేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, అంటే ఇంతవరకు కూడా సాతానుడు 3 దఫాలుగా మరి తన ఆస్తి మీద నష్టాన్ని కలుగజేశాడు. తపంలో మరి ఎద్దులు అలాగే గాడిదల్ని మరి షాబాయిలు పట్టుకుని వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. వారి పనివారిని చంపేశారు. అలాగే రెండవ దపంలో దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని సమస్తాన్ని కూడా కాల్చివేసినట్లుగా కనబడుతుంది. మూడవసారి మరి ఈ యొక్క కల్దీలు 3 సమూహములుగా 3 గ్రూపులుగా వచ్చి మరి ఒంటెలను పట్టుకుని వెళ్ళిపోయి మరి అలాగే వారి పనివారందరినీ కూడా మరి చంపినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఆస్తి అంతా పోయినా కానీ తట్టుకున్నాడు. మరి ఇక నుంచి ఈ 4వ అటాక్ అనేది మరి అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనకి కనబడుతుంది. ఈసారి ఏం జరిగిందో చూద్దాం. 18వ వచనంలో, అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయిరి. ఈ వార్త విన్న తర్వాత నిజంగా ఏ మానవుడు కూడా దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచడు. కానీ యోబు అలా కాదు. ఒకే రోజు తన అన్న ఇంట విందు జరుగుతూ ఉండగా మరి ఆ యొక్క కుమారులైనటువంటి వారందరూ కూడా మరి అక్కడ భోజనం చేసి సంతోషంగా వారు విందును చేసుకొని ఉండగా మరి సుడిగాలి అరణ్య మార్గములుగా వచ్చి ఆ 4 మూలలను కొట్టగా ఆ యొక్క యవ్వన మీద పడి వారు చనిపోయారు. ఒకే రోజు యోబు యొక్క పిల్లలందరూ కూడా చనిపోయారు. అయినా కానీ యోబు చలించలేదు. అయినా కానీ యోబు దేవుడి మీద అవిశ్వాసాన్ని కలిగి లేడు. దేవుని విషయంలో ఒక్క మాట కూడా తూలి మాట్లాడినట్లుగా మనకి కనపడదు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని, గొప్ప నమ్మకాన్ని మరి యోబు కలిగి ఉన్నట్లుగా మనకి పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే దాని నీకు తెలియటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. ఆస్తి మీద కొట్టాడు సాతాను, తట్టుకున్నాడు. ఇప్పుడు రెండవసారిగా తన కుటుంబం మీద కొట్టాడు. తన బిడ్డలు, తన కుమార్తెలు, తనకు కలిగినటువంటి రక్తం అంతా కూడా, తన బిడ్డలందరూ కూడా ఒకే రోజు అందరూ కూడా చనిపోయారు. నిజంగా ఏ తండ్రి తట్టుకోగలడు? బిడ్డలందరూ కూడా అలా చనిపోయారంటే మరి నిజంగా ఆ గుండె నిజంగా పగిలిపోయి, నిజంగా దేవుణ్ణి దూషించి, దేవుణ్ణి తిట్టి యోబు కూడా మరి మరణించే స్థాయికి వెళ్ళిపోవచ్చు. కానీ యోబు ధైర్యంగా నిలబడ్డాడు. యోబు ధైర్యంగా నిలువబడి ఎంత జరుగుతున్నప్పటికీ కూడా దేవుణ్ణి తిట్టలేదు, దేవుని నామాన్ని అవమానపరచలేదు. ఎటువంటి అవిశ్వాసానికి కూడా యోబు మరి లోను కాలేనట్లుగా మనకి కనబడుతున్నది. యోబు మాట్లాడుతున్నటువంటి ఆ గొప్ప మాటలను కనుక మనం చూసినట్లయితే 20వ వచనంలో మనకి కనబడుతుంది. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను. అసలు ఎంత భక్తి నిజంగా ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, అధికారం పోయింది, సమస్తము కూడా పోయినటువంటి పరిస్థితుల్లో ఇంకనూ దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దేవుని మీద ఆధారపడి మరి ఇటువంటి విశ్వాసం అనేది మరి చాలా గొప్పది. ఏం చేస్తున్నాడు? లేచాడు, వస్త్రాలు చింపుకున్నాడు, తల వెంట్రుకు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేశారు? దేవునికి, తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం, దేవుడంటే ఎంత మరి భయభక్తులో యోబు విషయంలో మనకి కనబడుతున్నది. మరి సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నాడు తెలుసా? యోబు పలికినటువంటి గొప్ప మాట, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళను. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇది ఎప్పటికీ కూడా నమ్మలేని జీవిత సత్యం. ఈ లోకంలోకి ఏ మనుషుడు కూడా ఏమీ కూడా తీసుకుని రాడు. ఈ లోకము నుండి మరి
మరణించిన తరువాత ఏ మనుషుడు కూడా ఏమీ కూడా తీసుకుని వెళ్ళడు. తను ఆస్తి కలిగి ఉండొచ్చు, సంపద కలిగి ఉండొచ్చు, ఐశ్వర్యము, పొలాలు, అధికారము, తనకి అనేక మంది గర్భఫలాలు ఎన్నో కలిగి ఉండొచ్చు. కానీ పుట్టినటువంటి మనిషి ఏమీ తీసుకుని రాడు. మరణించిన తరువాత కూడా ఈ లోకం నుండి ఏమీ కూడా ఏ మనుష్యుడు కూడా ఎంత జ్ఞానైనటువంటి మనిషి అయినా ఈ లోకంలో నుండి మరి వెళ్ళిపోయినప్పుడు మరణించిన తర్వాత ఎవ్వరు కూడా ఏమీ కూడా తీసుకుని వెళ్ళే అవకాశం అనేది లేదు. ఇది ఆనాటికి ఈనాటికి ఈ భూమి ఉన్నంత కాలము కూడా ఈ మాట జీవిత సత్యం. ఈ యొక్క మాటే నిజం. అందుకే అంత కష్టంలో కూడా, అంత బాధలో కూడా, అన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా ఈరోజు దేవుని ఎదుట తాను మాట్లాడే మాట కానీ, తాను ప్రవర్తించే విధానం కానీ, తాను పలికే పదాలు కానీ ప్రతీది కూడా దేవుణ్ణి ఘనపరిచేలాగే ఉన్నాయే కానీ దేవుణ్ణి అవమానపరిచేలాగా ఎక్కడ కూడా మనకి కనపడవు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. ఎంత గొప్ప మాట. ప్రభువా, ఈరోజు తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా నన్ను చేసావు. ఈరోజు నువ్విచ్చా, నువ్వే తీసుకున్నావు. ఈరోజు 10 మంది సంతానాన్ని ఇచ్చావు, ఇచ్చింది నువ్వే, తీసుకున్నది నువ్వే. ఈరోజు ఆస్తిని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, పనివారిని ఇచ్చావు, సమస్తాన్ని కూడా నాకు ఇచ్చావు. మరి గొప్ప విందు, సంతోషంగా బ్రతికే ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నువ్విచ్చావు, నీవే తీసుకుని పోయావు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను. కాబట్టి ఇది కూడా వాస్తవం. ఈరోజు ఆయన దయ ఉంటేనే మనకి ఏదైనా కలుగుతుంది. ఆయన కృప ఉంటేనే ఈరోజు డబ్బులు సంపాదించుకున్న, ఆస్తులు సంపాదించుకున్న, గర్భఫలాలు సంపాదించుకున్న. అందుకే ఆది తల్లైనటువంటి హవ్వమ్మ కూడా ఒక మాట పలుకుతూ ఉంటుంది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆది తల్లైనటువంటి హవ్వమ్మ పలికినట్లుగా మనకి కనబడుతుంది. అంటే ఈ లోకంలో గర్భఫలం ఇవ్వాలన్నా ఆయనే, ఈ లోకంలో ఆస్తి ఇవ్వాలన్నా ఆయనే, ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఆయనే, ఏదైనా అధికారమైనా లేకపోతే ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏది ఇవ్వాలన్నా సరే ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరము ఉంటే తాని ఏది కూడా మానవుడికి అందదు. కాబట్టి ఈ జీవిత సత్యాన్ని మరి యోబు భక్తుడు తెలుసుకున్నాడు. కాబట్టి నేను ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అన్నీ కలిగినప్పుడు ఎవడైనా దేవుణ్ణి స్తుతిస్తారు. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈరోజు అన్ని సమయానికి మనిషికి అందుతూ ఉన్నదంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుడితో ఉంటారు, దేవునికి కానుకలు ఇస్తారు, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం. కానీ లేని సమయంలో కూడా దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా మనం ఉంటున్నామా? కష్టాల్లో కూడా దేవునితో సహవాసాన్ని చేసే బిడ్డలుగా ఉంటున్నామా? మనం అడిగినవి కొద్దిపాటి ఆలస్యం అయినప్పుడు కూడా దేవునితో మనం ఎలా ఉంటున్నాం, దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అందుకే ఇక్కడ యోబు అంటాడు, ఈ సంగతులలో ఏ విషయమైందను యోబు ఏ పాపమును చేయలేదు. ఏమైనా పాపం చేశాడా? అన్నీ ఉన్నప్పుడు పాపము చేయలేదు, ఏమీ లేనప్పుడు కూడా యోబు పాపం అనేది చేయలేదు. ఈరోజు అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి. మన జీవితంలో ఏమీ లేని స్థితిలో కూడా మనము ఒకే మనస్తత్వం, ఒకే ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు ధనం కలిగితే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు ఏదైనా మనకి ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా సమృద్ధి, ఏదైనా ఆశీర్వాదం అనేది మనకి కలిగితే మరి ఈ లోకంలో మనల్ని మనం హెచ్చించుకునే స్థాయి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు అలాంటి విధానంలో ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. అందుకంటాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. ఈరోజు యేసయ్య కూడా ఈ లోకంలోనికి పరిచర్య చేయించుకొనడానికి ఆయన రాలేదు, పరిచారకుడిగా వచ్చాడు. ఆయన పరిచర్య చేశాడు. ఆయన ఎంతలా తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాలు కడగడానికి కూడా వెనుకడు గనిగేది యేసుక్రీస్తు ప్రభువారు వేయలేదు. కాబట్టి ఇక్కడ యోబు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ సంగతులలో ఏ విషయమనందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మరి ఎంత జరిగినా కూడా మరి యోబు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా?
ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయం అనేది చెయ్యలేదు అనే ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఈ చిన్న చిన్న శ్రమలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి మరి దేవుడిని విడిచిపెట్టేసి దేవునికి దూరం అయిపోయి మరి దేవునితో సహవాసం లేకోకుండా మరి మనం ఉండడం అనేది మంచిది కాదు. మన ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకంటాడు అంతం వరకు సహించువాడే నిత్య జీవానికి వారసుడు అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతున్నాయి. కాబట్టి వాక్యాన్ని వినటువంటి మనమందరము కూడా మనకున్నటువంటి శ్రమల్ని మనం తట్టుకొని శ్రమలలో నిలబడదాం. అందుకంటాడు శ్రమ దినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడివిగా మిగిలిపోతావు అని మరి పరిశుద్ధ లేఖనాలు కూడా మనకి తెలియపరుస్తున్నాయి. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన బాధల్లో ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సహాయకుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవించి ఆ కష్టాలను ఎదిరించి ఆయన ఇచ్చే నిత్య జీవనంలో మరి ఒక స్థానాన్ని సంపాదించుకున్నట్టుకు పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.